న్యూక్లియర్ కంట్రీగా ఎదగాలని కలలు కంటున్న ఇరాన్ని నేరుగా కంట్లో పొడిచింది అమెరికా. ఇరాన్లోని 3 కీలక అణు స్థావరాలు ఫోర్డో, నతాంజ్, ఇస్ఫహాన్ పై భీకర దాడులు చేసి నేలమట్టం చేసేసింది. దాడి అంటే అట్టాంటి ఇట్టాంటి దాడి కాదు, శక్తివంతమైన B2 బాంబుల్ని ఏకంగా 12 సార్లు ప్రయోగించింది. అమెరికా దాడుల్ని సక్సెస్ చేసిన B2 బాంబర్లే ఇప్పుడు వరల్డ్ వైడ్ గా హాట్ టాపిక్ గా మారాయి. అసలేంటి B2 బాంబర్స్? ప్రపంచంలోని వీటిని ఎందుకు పవర్ఫుల్ గా భావిస్తున్నారు? వీటి ధాటికి శత్రువులు తోక ముడవాల్సిందేనా అంటే అంతే అన్న సమాచారం వస్తోంది. ఇంకాస్త లోతులోకి వెళ్తే ఇరాన్తో యుద్ధానికి దిగిన తర్వాత ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఒక మాట చెప్పారు. తాము ఎన్ని క్షిపణులు ప్రయోగించినా ఇరాన్ న్యూక్లియర్ స్థావరాలకు ఎలాంటి ముప్పు ఉండదని, అమెరికా దగ్గరున్న బాంబర్లు దిగితేనే ఫలితం ఉంటుందని ముందుగానే చెప్పారు. ఆయన అన్నట్లుగానే తన అమ్ముల పొదిలోని కీలక అస్త్రాన్ని B2 స్టెల్త్ బాంబర్ రంగంలోకి దింపింది అమెరికా. దీంతో ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ B2A స్పిరిట్ స్టెల్త్ బాంబ్ గురించి మాట్లాడుకుంటున్నాయి. B2 స్టెల్త్ బాంబర్ అమెరికా వైమానిక దళానికి ఇదొక బ్యాక్ బోన్ లాంటిది. ఆ దేశ ఆయుధశాలలో అత్యంత అధునాతనమైన రహస్య ఆయుధాలలో ఇది కూడా ఒకటి. 3 దశాబ్దాల క్రితం స్టెల్త్ టెక్నాలజీతో దీన్ని రెడీ చేశారు. 1989లో వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత దానికి మార్పులు చేసి కాస్త టెక్నాలజీని కూడా జోడించారు. శత్రు దేశాల రడార్లో కనిపించకుండా దాడులు చేయడం దీని ప్రత్యేకత. స్టెల్త్ ఫీచర్స్ ని కలిగి ఉండే ఈ బాంబర్ ని ట్రాక్ చేసి ప్రతిఘటించడం చాలా కష్టం. ఎంత ఎత్తులో అయినా ఇది పయనించగలదు. గాల్లోనే ఇంధనం నింపుకునే సామర్థ్యం దీని సొంతం. ఒక్కో B2 బాంబర్లో 2 MOP బాంబులుంటాయి. B2 బాంబర్ రెక్కల వెడల్పు 172 అడుగులు, దీని బరువు 200 టన్నులు, పొడుగు 69 అడుగులు, 4 ఇంజిన్లుంటాయి మొత్తం. దీని గరిష్ట వేగం గంటకి 1010 కిలోమీటర్లు. ఇక గరిష్ట ఎత్తు 15,200 మీటర్లు. ఏక బిగిన 11,000 కిలోమీటర్లు ప్రయాణించగలగడం దీని సొంతం. ఇక 20 టన్నుల బాంబులు కూడా ఇది మోసగలగలదు. ఒక్కసారి రీఫ్లోయింగ్ తో 11,500 మైళ్లు ప్రయాణిస్తుంది ఈ స్టెల్త్ బాంబర్. ఇంత భారీ బాంబ్ ఒక చోట పడితే దాని విధ్వంసం ఏ రేంజ్ లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇక నార్త్రోప్ గ్రామన్ అనే అమెరికా సంస్థ దీన్ని అభివృద్ధి చేసింది. చూడటానికి రెక్కలు చాచిన నల్లటి గబ్బిలంలాగా దీని ఆకారం ఉంటుంది. ప్రపంచంలో ఉన్న సైనిక విమానాల్లో ఇదే అత్యంత ఖరీదైనది, శక్తివంతమైనది. $22 బిలియన్ తో 132 B2 యుద్ధ విమానాలను సమకూర్చుకోవాలని అమెరికా వాయుసేన తొలుత భావించింది. అయితే 1988లో ఈ విమానం సిద్ధమయ్యేటప్పటికీ ఆ ధర $70 బిలియన్ చేరిపోయింది. 1991లో సోవియట్ యూనియన్ కుప్పకూలే నాటికి ఈ ధర ఇంకా పెరిగిపోయింది. దీనికి తోడు పెద్ద సంఖ్యలో B2లను సమకూర్చుకోవాల్సిన అవసరం తప్పింది. చివరికి ఒక్కో బాంబర్ని $2.1 బిలియన్ ధరకి మొత్తం 21 విమానాలను అమెరికా సమకూర్చుకుంది. ఈ B2లో 2 పైలట్లుంటారు. ఇది ఏక బిగిన సుదీర్ఘ ప్రయాణాలు చేయాల్సి ఉన్నందువల్ల కాక్పిట్ వెనుక భాగంలో పైలట్లు విశ్రాంతి తీసుకోవడానికి, ఆహారాన్ని వేడి చేసుకోవడానికి అన్ని సౌకర్యాలు ఉంటాయి. ఇక అమెరికా ఆయుధ సంపత్తిలో అత్యంత శక్తివంతమైన మరో సాంప్రదాయక ఆయుధం GBU-57. ఇది భూమిలోకి 200 అడుగుల లోతు వరకు దూసుకెళ్లి మరీ విధ్వంసం చేయగలదు. దాదాపు 60 అడుగుల మందంతో ఉన్న కాంక్రీట్ స్లాబ్స్ లోంచి కూడా దూసుకెళ్లి శత్రువుని ఛేదిస్తుంది. భూగర్భంలో దుర్భేద్యమైన కట్టడాల్లో ఉన్న లక్ష్యాలను కూడా ఛేదించేందుకు అమెరికా ఈ GBU-57ని ప్రత్యేకంగా డిజైన్ చేసుకుంది. ఇక ఫోర్డో అణుశుద్ధి కేంద్రం భూగర్భానికి సుమారు 195 అడుగుల నుంచి 295 అడుగుల లోతున ఉండుండొచ్చని ఇజ్రాయెల్ దళాలు అంచనా వేశాయి. ఇంత లోపలికి వెళ్లి ధ్వంసం చేసేందుకు అమెరికాకి 2 GBU-57లను వాడి ఉండొచ్చు అనుకుంటున్నారు.